ఏం తెమ్మని చెప్పానే? కాఫీ తెమ్మని చెప్పారు. నువ్వేం తెచ్చావు? కాఫీయే తెచ్చాను. అంటే మొగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తావా? అయ్యో, ఇందులో తేడా ఏంటి? తేడా తేడా తప్పు చేసింది కాక ఏంటంటావంటే నిన్ను ఎంత పొగురు మొత్తం. నీ దగ్గర అతి మంచితనం పనికిరాదే. ఏమే పతివ్రతలు అంటావు కదే, పతివ్రతల మొగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తారా? అది కాదండి. నేను ఇంకా కొట్టలేదు కదే. కొట్టినట్టే ఉందండి. అసలు నేనేం తెమ్మన్నానే? అంత బ్యాడ్ స్మెల్ వస్తున్నా నా నోట్లోంచి. నేను ఏం తెమ్మన్నానే? కాఫీ తెమ్మన్నారు. నువ్వేం తెచ్చావు? కాఫీ తెచ్చాను. ఏం తేవాలి? టీ తేవాలి. మొగుడు కాఫీ అడిగితే టీ తెస్తావా? టీ తెస్తావంటే టీ తెస్తావా? పతివ్రత అంటావు కదే, పతివ్రతవి. సంపెత్తనే. దెబ్బ తగిలిందా అమ్మా? లెదర్ బెల్ట్ కదా. అచ్చరే, ఇప్పటిదాకా నిన్నెందుకు కొట్టానో నిజం చెప్పు. మా నాన్న కట్టిన డబ్బులు ఇవ్వలేదని. మరి బయట వాళ్ళకి ఏం చెప్తావు? మీరు కాఫీ తెమ్మంటే నేను కాఫీ తెచ్చానని. అలా చెప్పకూడదు కదా. మీరు ఒకటి అడిగితే నేను ఇంకోటి ఇచ్చానని. వెరీ గుడ్. చూడు, వచ్చే నెలలో నన్న మీ నాన్న కట్నం డబ్బులు తేలేదనుకో, ఆ తర్వాత నిన్ను కొట్టను, చంపేస్తా. డార్లింగ్ 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 డార్లింగ్, ఇందులో ఒక చీటీ తీవా? ఎందుకండి? ఆ చెబితే కానీ తీవా? ఆ పోమ్మా, నీకు అసలు మొగుడంటే గౌరవం లేకుండా పోతుంది. అయ్యో, ఎంత మాట మాట్లాడారండి. మరి తీయి. ఇలాగి. అయ్యా, కళ్ళకు గంతలు తాడు అంటే ఏమిటండి? అంటే కళ్ళకు గంతలు కట్టి తాడాట ఆడుకోవడం అన్నమాట. ఎలా అంటే ఇది బాగుందండి. కొంచెం ఆగు, ఇంకా బ్రహ్మాండంగా ఉంటది. నేను ఏం చెయ్యాలండి? ఈ తాడు నీకు ఎటు నుంచి వచ్చి తగులుతుందో చెప్పాలి, అప్పుడు నువ్వు గెలిచినట్టే. తీయకూడదమ్మా, తాగుడు ముతలాట కదా, తీయకూడదు. చెప్పు, ఇప్పుడు నీకు ఎటు నుంచి వచ్చి తగులుతుందో చెప్పు. చెప్పు. కాదు, ఇప్పుడు చెప్పమ్మా, ఎటు నుంచో. కాదు, నుంచి. ఇప్పుడు చెప్పమ్మా, ఎటు నుంచో. ఇప్పుడు ఇప్పుడు కాదు, తొందరగా మీ నాన్న డబ్బు తెచ్చివ్వలేదనుకో, నీ కళ్ళకు కట్టిన గుడ్డని నీ మొహం మీద కప్పిస్తా, నీ ఒంటి మీద పడ్డ తాడుని మెడకి బిగిస్తా. ఆగే, నువ్వు నేరుగా నీ పుట్టింటికి వెళ్ళు. డబ్బు మొత్తం వడ్డీతో సహా పట్రా. నువ్వు తిరిగి వస్తే గిస్తే కట్నం డబ్బుతోనే తిరిగి రావాలి. ఈ విషయం కాలనీలో ఎవరికీ తెలియకూడదు. నువ్వు త్వరగా వచ్చే గంగా, నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు ఊరిల్లిన వెంటనే దెబ్బలకు వెన్నపూస రాసుకోయే. అక్క, నువ్వేడవకు. బావకి డబ్బు పిచ్చి పట్టింది. ఆ పిచ్చిని ఎలా వదలకొట్టాలో నేను చూసుకుంటా. కొంతకాలం పాటు నువ్విక్కడే ఉండు. నీ పేరుతో నేనక్కడ ఉంటా. బావని ఎట్టా వంగ తీయాలో నాకు బాగా తెలుసు. నీ కాపురం చక్కదిద్దే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. నేనెళ్ళి నీ ఇంట్లో ఈలేస్తా. అంతే, బావ పాలు ఇరిగిపోద్ది. డబ్బు మూటతో వచ్చావా, ఉట్టి మూటతో వచ్చావా? డబ్బులు విషయం రోడ్డు మీద ఎందుకండి, లోపలికి రండి, మాట్లాడుకుందాం. లోపలికి రండి. డబ్బుల గురించి అడిగితే రోడ్డు మీద ఎందుకు అంటదేంటి? ఇంతకీ తెచ్చిందా లేదా చూద్దాం. మీ నాన్న డబ్బు గురించి ఏమన్నాడే? ఏ డబ్బు అండి? అంటే మళ్ళీ మొదలుకు వచ్చావా? నిన్ను గొంతు పిసికి చంపేస్తానే. కట్నం బకాయ్ మా నాన్న ఇవ్వలేనని చెప్పమన్నారండి. ఎంత ధైర్యమే నీకు నీ బాబుకి? నిన్ను ఇక్కడ
బెల్ట్ మీకెందుకు శ్రమ అని నేనే తీసుకొచ్చానండి. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నిన్ను ముట్టుకుంటే నాకు రియాక్షన్ వస్తుందండి. రియాక్షన్ ఆ, కూత కూడా తేడా వచ్చిందేంటి? ఏంటే కథ? రాత్రి కలలో కాళికాదేవి వచ్చి నాకు వర ఇచ్చిందండి. ఏం వరం? ఈలేస్తే 1000 ఏనుగుల బలం వస్తుందని చెప్పిందండి. ఈలేస్తే బలమా? ఆ, ఏదో సరే ఇవే అయ్యో వద్దండి. సరదాగా ఇయ్యి. అయ్యో ఆ వద్దండి. ఫ్రెండ్లీకి అయ్యో. వేయకపోతే చంపేస్తా. వేస్తే మీరు చచ్చిపోతారండి. పర్లేదు ఇవే. అయ్యో వద్దండి. అయ్యి అయ్యో వద్దండి. ఏయ్. సరే భర్తే నాకు ప్రత్యక్ష దైవం. ఏమండి కొంచెం దూరంగా ఉండండి. యా సౌండ్ తట్టుకోలేరండి. అబ్బా ఆ, అంత సౌండా? ఆ. ఏయ్ కొంచెం ఏయ్ కొంచెం. పర్లేదు ఎయ్యి. ఎయ్యి. అబ్బో ఇదేం కాళికాదేవి వరవరా బాబు, నడువిరిపోయింది అమ్మా. ఆ, 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 ఆ. నువ్వు సెటిల్ అయ్యేంత వరకు రోజు ఇలాగే ఈలేస్తా. నీ పాలు ఎరిగిపోతాయి. పాలు ఇరిగిపోతాయా? మళ్ళీ కొత్త కోత? పొద్దునే కొద్ది నువ్వే రెచ్చగొట్టావు. లేచిరా, దెబ్బలకి వెన్నపూస రాస్తా బావా. బావా ఇంకో కొత్త కోత? కూతురిని చిత్రహింసలు పెడుతున్న అల్లుడిని సజీవ దహనం చేసిన అత్త అమ్మో. మామలు. పేపర్లో వచ్చే వార్తలు అంత పెద్దగా ఏం చదవకర్లా. ఎంతగా చదవాలో నాకు తెలుసు. బేరం ఏదో వస్తోంది, నువ్వు అది చూసుకో. ఆ, ఏం కావాలి? గుట్కాలున్నాయా? ఉన్నాయి. ఎన్ని కావాలి? ఓ 25. పాతిక? ఏ మీకు వేరే షాప్ ఉందా? నాది వేరే బిజినెస్ లే. ఆ, ఏంటి అలా చూస్తున్నావు? మధ్య పాపడితో మడత కాజాలా ఉన్నావని. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే టాకు. ఇందా ఇప్పుడే తెచ్చా. పాతికే. డబ్బులు ఇవ్వాలా? వద్దులే. ఈసారి వచ్చినప్పుడు కాజా కొంటాలే. ఆ, బాయ్. టాటా టాటా. టాటా రిలయన్స్. ఏంటి పరాయి ఆడదాన్ని చూడగానే కూత తేడా వచ్చింది? అబ్బే సిస్టర్ ఫీలింగ్. అచ్చే! ఒక్కసారి లోపలికి వెళ్దాం రా. నేను రానమ్మా, లోపలికి వస్తే నువ్వు వేలేస్తావు. రాకపోతే ఇక్కడే వేస్తా, పబ్లిక్ షో అవుతుంది, పర్లేదా? వద్దులే, లోపలే బెటరు. అయితే పద ఆ. పద ఆ. పద. వెళ్తున్నా. ఇప్పుడు కాసేపు బ్రేక్. ఇక ముందు ఎప్పుడైనా పరాయి ఆడదాన్ని చూసి చొంగ కార్చావనుకో, బుంగ పగిలిపోద్ది, పాలు ఇరిగిపోతాయి. వెళ్ళి బేరం చూసుకో, తర్వాత వెన్నపూస రాసుకోవచ్చు. వెళ్ళు వెళ్ళు. ఓయ్, ఇంతసేపు లోపల ఏం చేస్తున్నావు? నేను అడిగింది తెస్తావా లేదా? తెస్తున్నా. తెచ్చే లోపల అరుస్తావే? ఏంటి రీసౌండ్ వస్తోంది? డాబా ఇల్లు కదా. అంటే డాబా ఇల్లో పెంకుటిల్లో నువ్వు చెప్తే గాని నాకు తెలియదా? ముందు 2 గుంజీలు తీ. ఇదేం కొత్త పనిష్మెంట్? తీ. ఒకటి 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 ఎన్నిసార్లు అంటావు? నేను 1 2 సార్లు అంట. మరి 2 ఎన్నిసార్లు అంటావు? ఎక్స్ట్రా వద్దు. అచితి ఆ. ఎదురు మాట్లాడితే ఏమవుద్ది? అమ్మో, నువ్వు ఏలేస్తావు. ఈలేస్తే ఏమవుద్ది? పాలు ఇరిగిపోతాయి. ఇది ఏంటిది? మజ్జిగ. అమ్మా, నేను మజ్జిగ తెమ్మంటే నువ్వు మజ్జిగ తెస్తావా? ఇదేంటిది? మజ్జిగకి మజ్జిగ తేడా ఏంటి? అమ్మో, తప్పు చేసింది కాక మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావా? అమ్మో, అమ్మా, మళ్ళీ కొడతావేంటి? ఇక నుంచి నువ్వు మజ్జిగ అడిగితే పాలు ఇస్తాలే. వద్దు. నేను 1 అడిగితే నువ్వు ఇంకోటి ఇస్తావా? అమ్మో, అమ్మో, నేను ఏం మాట్లాడినా కొడుతున్నావు నువ్వు. ఏయ్, నువ్వు మాట్లాడకపోతే కొట్టడం నాకు చేత కాదా? ఓరు నాయనో, ఈ చేతులు నా పెళ్ళానివి కావు, ఈ బూతులు నా పెళ్ళానికి రావు. ఏదో తేడా ఉంది. తేడా ఏమీ లేదు, అన్ని బాగానే ఉన్నాయి. అక్క మొగుడా? అక్క మొగుడా? మళ్ళీ ఇదేం కొత్త కొత్త? కొత్త కూత ఏం కాదు, నేను నీ మరదల్ని. మరదలవా? అంటే మంగవా? యా. అదేంటిది? నువ్వు చిన్నప్పుడే పారిపోయావని చెప్పారు. తిరిగి వచ్చేసాను కదా. అదే కదా, నేను అప్పుడే అనుకున్నాను. నా పెళ్ళానికి ఇంత సీన్ ఎక్కడ ఉంది? దాని రాని చెప్తాను. అదిగా అదిగా అదిగా, నీకు ఇంకా బాడీలో సాల్ట్ తగ్గలేదు. ఒకసారి ఈలయ్యా. వద్దులే, మీ అక్కను పువ్వులో పెట్టి చూసుకుంటాను. మరి కట్నం పైసా అక్కర్లేదు. ఊరెళ్ళి గంగర పంపించు. దిగులుగా ఉంది. మామూలుగా అయితే ఆ పని చేసేదాన్ని,
కానీ ఇప్పుడు కదలలేని పరిస్థితి. ఒట్టి మనిషి కదా అచింతో అత్తిరి బావ